హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే మీ అందరి కోసం అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనము ఎక్కువగా దేవుడి రూమ్లో అయితే మనము ఈ విధంగా పూజ చేసేటప్పుడు అగ్గిపెట్టెలను అయితే వాడుతూ ఉంటాం కదా. ఇలా అగ్గిపెట్టెల్ని వాడేటప్పుడు మనము ఒక్కొక్కసారి వాటర్లో పడిపోయి మనకి అగ్గిపెట్టెలు అనేది వెలగకుండా ఉంటాయి కదా, అవి వేస్ట్ అని ఇంకా పడేస్తూ ఉంటాము. అలా వేస్ట్ అని పడేసే కన్నా కూడా మనము వాటిని ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనేసి ఈ రోజు వీడియోలో ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఇంట్లో ఏదైనా పౌడర్ యూజ్ చేస్తాం కదా, ఆ పౌడర్ అయితే కొంచెం ఈ విధంగా తడిసిన అగ్గిపెట్టె మీద వేసుకొని మనము ఈ విధంగా అగ్గిపుల్లలు వెలిగించామనుకోండి, చాలా నీట్గా అయితే అగ్గిపుల్లలు అయితే వెలుగుతాయి. మనం వేస్ట్ అని పడేసే కన్నా దీన్ని యూజ్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఎగ్స్ అయితే మనము బాయిల్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బ్రేక్ అయిపోయి దాంట్లో నుంచి బయటికి కారిపోవటం, లేకపోతే మనము ఎగ్స్ తీసేటప్పుడు దాంట్లో ఎగ్స్ అనేది పొట్టు అనేది సరిగ్గా రాకపోవటం, ఎగ్ అనేది మొత్తం కూడా పొట్టుకు అతుక్కుపోయి నీట్గా రాకపోవటం జరుగుతూ ఉంటుంది కదా. అలా జరగకుండా ఉండాలి అంటే మనము ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్, అదేవిధంగా మనము నిమ్మకాయ ముక్కలు ఉంటాయి కదండి, నిమ్మకాయ తీసుకొని ఒక 2 పీసెస్ లా కట్ చేసుకొని దీంట్లోకి ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి, మనము ఎగ్స్ అనేది కూడా ఎప్పుడు మనము బాయిల్ చేసేటప్పుడు ఈ విధంగా వేసి చూడండి. మనము ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత ఇక్కడ మనం పొట్టు అనేది తీసేటప్పుడు మనకి ఎగ్స్ అయితే ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా, అదేవిధంగా ఎగ్కి కూడా ఎక్కడ కూడా అంటుకుపోకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనం ఎగ్ మొత్తం కూడా నీట్గా అయితే మనము ఈ విధంగా పొట్టు అనేది తీసేసుకోవచ్చు. ఎన్ని ఎగ్స్ అయినా సరే మనము ఈ విధంగా మనము బాయిల్ చేసేటప్పుడు ఈ విధంగా చేసామనుకోండి, ఎగ్స్ కూడా ఎక్కడ అనేది బ్రేక్ అవ్వకుండా, అదేవిధంగా దానికి అంటుకుపోకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. తప్పకుండా మీరైతే ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా ఉంది ఈ టిప్ అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మనకి కొత్త ఎగ్స్ అయితే వచ్చేటప్పుడు ఈ విధంగా అయితే ఎగ్స్లో మనం బాయిల్ చేసి తీసేటప్పుడు అసలు పొట్టు అనేది రాదు. అందుకోసం అనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇక మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లోకి ఇదివరకు రోజుల్లో అయితే ఎక్కువగా ఉజాలా వాడేవారు కదండి. ఆ ఉజాలా అయితే నేను ఒక 4 to 5 డ్రాప్స్ వరకు ఈ విధంగా వాటర్లో వేసుకున్నాను. తర్వాత మనము ఒక స్పూన్ వరకు ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్కైనా లేకపోతే మనం కిచెన్లో వాడే ఆయిల్ అయినా సరే పర్వాలేదు, ఒక స్పూన్ అయితే వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక మూత వచ్చేసి మనము వెనిగర్ ఉంటుంది కదండి, వైట్ వెనిగర్, ఆ వెనిగర్ కూడా వేసుకొని మొత్తం కూడా మనము మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనము ఈ విధంగా ఒక క్లాత్ తీసేసుకొని దీంట్లోకి వాటర్లోకి డిప్ చేసుకోవాలి. ఈ విధంగా డిప్ చేసిన తర్వాత మనము ఈ వాటర్ని అయితే నేను ఇక్కడ మనము డోర్స్ అయితే క్లీన్ చేసుకోవడానికి ఈ వాటర్ అయితే మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే మనము డోర్స్ అయితే ఈ విధంగా క్లీన్ చేసేటప్పుడు మనము మామూలు క్లాత్ పెట్టి తుడిచే కన్నా కాయిల్ పెట్టి తుడుస్తూ ఉంటారు కదండి. అలా తుడవకుండా మనము ఈ విధంగా ఈ వాటర్తో పెట్టి మనము డోర్స్ అయితే క్లీన్ చేసామనుకోండి, మన డోర్స్ అనేది ఎప్పుడు కూడా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి. మనకి అదేవిధంగా డోర్స్ అనేది ఎప్పుడు కూడా చాలా కొత్త వాటిగానే కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా మనము ఆయిల్ వేసాము, అదేవిధంగా వెనిగర్ వేసాము. వెనిగర్ వేయటం వల్ల మనకి డోర్స్కి అయితే ఎప్పుడు కూడా చెదలు పట్టకుండా ఉండడానికి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. అందుకోసమే ఈ టిప్ అయితే మీ అందరి కోసం అయితే నేను ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను. మనము ఇది డోర్సే కాదండి, మనము బెడ్స్ కానీ, దివాన్ కాట్స్ కానీ, డైనింగ్ టేబుల్ కానీ, అదేవిధంగా డ్రెస్సింగ్ టేబుల్ కానీ, డోర్స్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మనము ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఇంట్లోకి ఎట్లాంటి చెదలు పట్టకుండా ఉంటుంది. అదేవిధంగా మనకైతే డోర్స్ ఎప్పుడు కూడా నీట్గా ఫ్రెష్గా క్లీన్గా ఉంటాయి. అదేవిధంగా మన డోర్స్ ఎప్పుడు కూడా తలతల మెరిసిపోతూ కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే చాలా తక్కువ టైంలోనే మనము నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన ఇల్లు కూడా ఎప్పుడు కూడా ఫ్రెష్గానే ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత చూడండి, మన డోర్స్ అయితే ఎంత నీట్గా కనబడుతున్నాయి, అదేవిధంగా చాలా షైనింగ్గా కూడా కనబడుతున్నాయి. చూడండి, ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయి అనుకుంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము నెక్ అనేది మనకి ఎక్కువగా డార్క్ అయిపోతూ ఉంటుంది, అదేవిధంగా మన ఫేస్ కూడా చాలా ట్యాన్ అయితే పడుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనము ఈ విధంగా ఒక లెమన్ తీసేసుకొని ఆ లెమన్ మీద మనము కొంచెం కోల్గేట్ పేస్ట్ అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను. కొంచెం కోల్గేట్ పేస్ట్ తీసుకున్న తర్వాత మనము దీంట్లోకి కొంచెం 1/2 స్పూన్ వరకు అయితే పసుపు, అదేవిధంగా 1/2 స్పూన్ వరకు బేకింగ్ తినే సోడా ఉంటుంది కదండి, వంట సోడా అంటుంటాము, ఆ వంట సోడా కూడా కొంచెం అయితే వేసేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా మనము ఈ విధంగా మిక్స్ చేసుకొని మన చేతులకి నేనైతే ఇక్కడ రబ్ చేసి చూపిస్తున్నాను. మీకైతే ఎక్కువగా ఎక్కడ డార్క్గా ఉంది అనుకుంటారో అక్కడ ఆ డార్క్ ప్లేస్లో అయితే మీరు
ఈ విధంగా కాసేపు మీరైతే రబ్ చేయండి. ఈ విధంగా రబ్ చేయటం వల్ల మనకి డార్క్గా ఉన్న ప్లేస్ మొత్తం కూడా చాలా నీట్గా క్లియర్ అయిపోతుంది. మనము వీక్లీ ఒక 1 టైం అయితే చేసి చూడండి. ఎక్కువగా మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే మనమైతే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. కొంతమందికి అయితే నెక్ అనేది బాగా డార్క్ అయిపోతూ ఉంటుంది. అందుకోసం అనేసి ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. అలాంటి వారికి అయితే ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఇక్కడ నేను ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా రబ్ చేశాను. ఈ విధంగా రబ్ చేసిన తర్వాత మనము వాటర్తో పెట్టి వాష్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా కనబడుతుందో చూసారు కదా. మన షైనీగా కూడా ఉంది చూడండి. మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా కనబడుతూ ఉంది చూసారు కదా. ఈ విధంగా మీరైతే ఖచ్చితంగా వీక్లీ ఒక 1 టైం మీరైతే చేశారనుకోండి కంపల్సరీగా మీకైతే రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇలాంటి కవర్స్ అయితే మనకి ఎక్కువగా ఉంటేనే ఉంటాయి. మన ఇంట్లో బడ్స్ తెచ్చేటప్పుడు కానీ లేకపోతే ధూప్ స్టిక్స్ తెచ్చేటప్పుడు కానీ మనకి ఇలాంటి కవర్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి కవర్స్ అయితే వచ్చినప్పుడు మనం వేస్ట్ అని అసలు పడేయకండి, దాచిపెట్టండి. ఇట్లాంటి టిప్స్ కోసం అయితే మనకి యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మనకి రూమ్ ఫ్రెషనర్గా మనం బయట షాపుల్లో అనేక రకరకాలుగానే తెచ్చి పెట్టేస్తూ ఉంటాం. ఎక్కువ కాస్ట్ అయినా సరే మనము తెచ్చి ఇంట్లోకి వాడుతూ ఉంటాం కదా. అలా వాడకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే మనము రూమ్ ఫ్రెషనర్గా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు అయితే రా సాల్ట్ వేసుకున్నాను. ఈ కవర్లోకి ఒక 3 కర్పూరం ఉంటుంది కదా, ఆ కర్పూరం అయితే 3 తీసేసుకొని ఈ విధంగా క్రష్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఒక కంఫర్ట్ ప్యాకెట్, ఒక 4 రూపీస్ కంఫర్ట్ ప్యాకెట్ తీసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా వేసుకొని మనము దీన్ని క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత ఒక సిజర్ తీసేసుకొని మనము దీనికి ఒక హోల్ అనేది పెట్టేసుకొని ఒక థ్రెడ్ అనేది దీంట్లోకి ఎక్కించేసుకొని మనము థ్రెడ్కి ఒక నాట్ అనేది వేసేసుకొని మూడైతే ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసిన తర్వాత మనము దీన్ని కిచెన్లో కానీ లేకపోతే మనకి బాత్రూమ్స్లో మనం ఎక్కువగా బ్యాడ్ స్మెల్ అయితే ఎక్కువగా ఎక్కడ వస్తుంది అనుకుంటామో అక్కడ దీన్ని మనం ఈ విధంగా హ్యాంగింగ్ చేసేసామనుకోండి మన ఇంట్లో అయితే మంచి రూమ్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. ఇక్కడ నేను ఒక సేఫ్టీ పిన్ తీసేసుకొని దీనికైతే ఈ విధంగా హోల్స్ అనేది పెట్టేస్తున్నాను. ఈ విధంగా హోల్స్ పెట్టేసుకోవడం వల్ల మనకి దీంట్లో నుంచి అయితే మంచి స్మెల్ అనేది వస్తుంది. చూడండి ఈ విధంగా నేను కిచెన్లో అయితే ఒకటి ఈ విధంగా తగిలిచ్చేస్తున్నాను. అదేవిధంగా మనము బాత్రూమ్స్లో కూడా తగిలిచ్చేసామనుకోండి మంచి రూమ్ ఫ్రెషనర్గా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. మనము డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి రూమ్ ఫ్రెషనర్స్ తెచ్చే కన్నా కూడా ఈ విధంగా మనం ఇంట్లోనే చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వటం వల్ల మనం మనీ అనేది ఈ విధంగా ఎక్కువగా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనము డబ్బులు అనేది ఎక్కువ ఖర్చు పెట్టే కన్నా కూడా ఇలా చిన్న టిప్స్ అయితే మనం ఫాలో అయ్యి మన మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు అయితే మనము ఒలుచుకునేటప్పుడు పొట్టు అనేది ఈ విధంగా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా. అలా పడేసే కన్నా కూడా మనం ఒక కవర్లో వేసేసుకొని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి కావాల్సినప్పుడు ఈ విధంగా అయితే ఒక కొబ్బరి చిప్పని తీసేసుకొని ఆ కొబ్బరి చిప్పలోకి దీంట్లోకి మనము కొంచెం వెల్లుల్లిపాయలు పొట్టు అనేది తీసుకొని దాంట్లోకి అదే విధంగా ఒక 3 నుంచి 4 వరకు లవంగాలను తీసేసుకొని పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం కాఫీ పౌడర్ కూడా తీసుకొని మీరైతే ఏ కాఫీ పౌడర్ యూజ్ చేస్తారో ఆ కాఫీ పౌడర్ అయితే వేసుకొని ఈ విధంగా మనము వెలిగించేసామనుకోండి దీంట్లో ఉన్నటువంటి ఘాటు వాసనకి మన ఇంట్లో ఉన్నటువంటి దోమలు కానీ ఈగలు కానీ ఎక్కడ చిన్న పురుగులు ఉన్నా కానీ మనకి బయటికి అయితే వెళ్ళిపోతాయి. అందుకోసం అనేసి మీ అందరి కోసం ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయి అనుకుంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా మీరైతే ట్రై చేసి చూడండి ఏ విధంగా ఉందనేసి కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఈ విధంగా పొగ పెట్టడం వల్ల మన ఇంట్లోకి దోమలు రావటం పురుగులు రావటం చిన్న పురుగులు వస్తూ ఉంటాయి కదా, అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. అదేవిధంగా మన ఇంట్లో కూడా మంచిగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ మీరైతే ఈవినింగ్ టైంలో ఈ ప్రాసెస్ అనేది ఒకసారి చేసి చూడండి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అందుకోసమే ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఈ విధంగా మనము పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువగా కేర్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఈవినింగ్ టైంలో మనకి దోమలు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ దోమల వల్ల పిల్లలకైతే అనారోగ్యం వస్తూ ఉంటుంది కదా, అలా కాకుండా ఉండడానికి ఈ టిప్ అయితే యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి అయితే ఇక్కడ ఈ విధంగా అయితే నేను ఒక 2 స్పూన్స్ వరకు పసుపును అయితే వేస్తున్నాను. మనమైతే కర్రీస్లోకి వాడే పసుపు ఉంటుంది కదండి, ఆ పసుపును అయితే నేను
ఈ విధంగా ఒక 2 స్పూన్స్ అయితే వేసేసుకొని ఫస్ట్ అయితే మనము బాగా హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ పసుపును అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము బాగా బ్లాక్ కలర్ వచ్చేంత వరకు మనము ఈ పసుపును అయితే మనము ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ పసుపు అనేది యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఈ టిప్ అయితే కొంచెం వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్న వారికి అయితే ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే చిన్న వయసులోనే అందరికీ కూడా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదండి. అలా వైట్ హెయిర్ వచ్చేటప్పుడు మనం ఈ విధంగా చిన్నగా డైలీ మనము ఒక వీక్లీ 1 టైం అయినా కంపల్సరీగా ఇలా యూజ్ చేసామనుకోండి, మన పిల్లలకు కానీ పెద్దవారికి కానీ వైట్ హెయిర్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుంది అనుకుంటారో వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. మీరు వీక్లీ ఒక 1 టైం అయితే ఈ ఆయిల్ అప్లై చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు వైట్ హెయిర్ ఉన్నప్పుడు కొంచెం త్వరలోనే మనకి రెగ్యులర్గా ఈ విధంగా వాడటం వల్ల మనకి వైట్ హెయిర్ అనేది పోయి మనకి మన వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారుతూ ఉంటుంది. అందుకోసం అనేసి మీకు టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఈ విధంగా బ్లాక్ కలర్లోకి వచ్చేసిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకొని దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని మనము కొబ్బరి నూనె మనం ఇంట్లో ఏదైతే వాడతాం అనుకుంటామో ఆ కొబ్బరి నూనె దీంట్లోకి ఈ విధంగా వేసేసుకొని మనమైతే ఇక్కడ చూడండి నేనైతే హ్యాండ్స్కి ఈ విధంగా అప్లై చేసి చూపిస్తున్నాను. చూడండి మన హెయిర్కి అయితే మనము ఈ విధంగా ఇప్పుడు నేను హ్యాండ్కి అయితే ఈ విధంగా అప్లై చేశాను. ఈ విధంగా రూట్స్ మొత్తానికి కూడా మీరు వైట్ హెయిర్ అయితే ఎక్కువగా ఉందనుకుంటారో అక్కడ మొత్తం అప్లై చేసి ఒక 1 అవర్ తర్వాత షాంపూ పెట్టేసి హెడ్ బాత్ చేయండి. అప్పుడే మీకు రిజల్ట్ అనేది కంపల్సరీగా తెలుస్తుంది. రెగ్యులర్గా వాడటం వల్ల మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఒకసారి వాడిన తర్వాత మీకు రిజల్ట్ రాలేదంటే అస్సలు రాదు. ఎందుకంటే వీక్లీ 1 టైం ఒక 2 మంత్స్ 3 మంత్స్ అయితే కంపల్సరీగా వాడి చూడండి, మీకు మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలకైనా పెద్దవారికైనా కంటి కింద మనకి డార్క్గా అయిపోతూ ఉంటుంది కదండి. అలా డార్క్గా ఉన్న వారికి అయితే ఈ టిప్ చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఇక్కడ నేనైతే శనగపిండి అయితే 1 స్పూన్ తీసేసుకొని 1/2 స్పూన్ అయితే పసుపు, అదేవిధంగా మన ఇంట్లో మనం ఏ కాఫీ పౌడర్ వాడతామో ఆ కాఫీ పౌడర్ కొంచెం, అదేవిధంగా మనకి మెడికల్ షాప్లో ఈ విధంగా విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ అయితే దొరుకుతాయి కదండి. ఆ క్యాప్సిల్ అయితే ఒకటి తీసేసుకొని నేను ఈ విధంగా హోల్డ్ చేసుకొని ఈ క్యాప్సిల్ మొత్తం కూడా మనం ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసిన తర్వాత కొంచెం రోజ్ వాటర్ అయితే వేసుకొని మొత్తం కూడా మనము మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము డైలీ అయితే దీన్ని మనము కంటి చుట్టూరు కూడా మనము దీన్ని నైట్ అయితే అప్లై చేసుకొని అదే విధంగా పడుకోండి. మార్నింగ్ లేచి కొంచెం వాటర్తో నీట్గా ఫ్రెష్గా నీట్గా క్లీన్ చేసేయండి. మీకైతే మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది. మనకి ఎక్కువగా డార్క్ అయితే ఉంటుంది కదండి కంటి కింద, మరీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు మనము ఈ విధంగా చూస్తారు కదా, ఈ విధంగా రోజ్ వాటర్ వేసుకొని కొంచెం వాటర్గా మనం ఈ విధంగా కలిపేసుకొని నేనైతే ఇక్కడ హ్యాండ్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. మీకైతే డార్క్గా సర్కిల్స్ ఉంటాయి కదండి కంటి చుట్టూరు కూడా, ఆ డార్క్గా మొత్తం కూడా మీరు అప్లై చేయండి. కంటి చుట్టూరు కూడా అప్లై చేసుకొని నైట్ మొత్తం కూడా అదే విధంగా ఉంచేసుకొని మార్నింగ్ అయితే మీరు వాటర్తో వాష్ చేసి చూడండి. మీకు రెగ్యులర్గా ఈ విధంగా డైలీ చేయండి. చేయడం వల్ల మీకైతే మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది. అందుకోసమే మీకు అందరి కోసం అయితే ఈ విధంగా ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. తప్పకుండా అయితే యూస్ఫుల్గా పనిచేస్తుంది. అందుకోసమే మీకైతే ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము దోశ ప్యాన్ అయితే ఎక్కువగా వాడేటప్పుడు మనము ప్రతిరోజు కూడా క్లీన్ చేయము, మామూలుగా వాటర్తో వాష్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. ఎందుకంటే దీనికి ఉన్న నాన్ స్టిక్ మొత్తం కూడా పోతుంది ప్రతిరోజు వాష్ చేయడం వల్ల అనేసి మనం క్లీన్ చేయకుండా ఇంకా ప్రతిసారి కూడా స్క్రబ్బర్ పెట్టి మామూలుగా నీట్గా క్లీన్ చేసినా కానీ మరీ గట్టిగా అయితే రుద్దం కదా. అందుకోసం అనేసి దీని చుట్టూ కూడా బ్లాక్గా పేరుకుపోయింది చూసారు కదండి జిడ్డు అనేది. ఆయిల్ మరకలకి ఈ విధంగా పేరుకుపోయి మనకి నల్లగా జిడ్డుగా అనేది పేరుకుపోతూ ఉంటుంది. అది మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలనేసి టెన్షన్ పడుతూ ఉంటారు. నాన్ స్టిక్ పోతుంది, లేకపోతే కొత్త ప్యాన్ అయితే తెచ్చి పట్టుకొని వాడుతూ ఉంటారు. అలా కాకుండా మనం ఏ విధంగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని మనము ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు అయితే సాల్ట్ వేసుకొని ఒక నిమ్మకాయ బద్దను తీసేసుకొని ఈ విధంగా మనము ఒక ఫోక్ స్పూన్ అయితే తీసేసుకొని ఈ విధంగా అయితే రుద్దేసుకోవాలి. ఎందుకంటే మనం స్టవ్ ఆన్ చేసుకొని రుద్దుతున్నాం కాబట్టి చేతులు కాలే ప్రమాదం ఉంది కాబట్టి అందుకోసం అనేసి స్పూన్ తీసేసుకొని ఈ విధంగా మనమైతే రుద్దేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మనం ఈ విధంగా హీట్ చేసిన తర్వాత ఒక చెక్క గరిటె తీసేసుకొని చూడండి ఈ విధంగా అయితే మీరు మొత్తం కూడా సైడ్స్కి ఉన్నటువంటిది జిడ్డు ఉంది కదండి, పెక్కులుగా మనకి ఆయిల్ అనేది పేరుకుపోయి ఉంటుంది కదా, అది మొత్తం కూడా ఈ విధంగా రబ్ చేయడం వల్ల చూడండి మనకి ఎంత వచ్చిందో చూసారు కదండి. ఇక్కడ వీడియోలో మీరు మనకి పెనం అంచు చుట్టూరు కూడా మనకి ఎక్కడ
కూడా నాన్ స్టిక్ అనేది పోకుండా మనం ఈజీగా అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే చాలాసార్లు క్లీన్ చేశాను, అందుకోసం అనేసి మీకు చెప్తున్నాను. ఎక్కడ కూడా నాన్ స్టిక్ అయితే పోదు. మనము కావాలనుకుంటే మీరు ఒక 2 టైమ్స్ వరకు అయితే ఈ విధంగా చేసి చూడండి, మీకైతే తప్పకుండా మంచి రిజల్ట్ అయినా వస్తుంది. మనం ప్రతిసారి డబ్బులు ఎందుకు ఖర్చు చేసే కన్నా కూడా మనము ఈ పాడైపోయింది కొత్త పెనం తెచ్చుకుందాం అనే కన్నా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నారనుకోండి ఎంతోసేపు కూడా పట్టదని, తక్కువ టైంలోనే ఈజీగా సింపుల్గా అయితే మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ విధంగా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత చూడండి, నీట్గా అయితే వాష్ చేసి చూపిస్తున్నాను, మీకు ఎంత బాగా నీట్గా కనబడుతుంది. ఇంకొకసారి క్లీన్ చేసామంటే ఇంకా మరీ నీట్గా క్లీన్ అయిపోతుంది. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ మనము చేత్తో అయితే బట్టలు ఉతుకుతూ ఉంటాము. పిల్లల బట్టలు అయితే ఒక్కొక్కసారి ఎక్కువగా మురికి పట్టేస్తూ ఉంటాయి. మనము అంత శ్రమ కూడా పడాల్సిన అవసరం ఏమీ లేకుండా ఈ విధంగా మనం బట్టలు ఉతికామనుకోండి చాలా ఈజీగా మురికి అనేది వదిలిపోతుంది. ఇక్కడ నేనైతే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఒక 3 స్పూన్స్ వరకు అయితే నేనైతే సరుపునైతే, మీరు ఏ సరుపు అయితే వాడతారనుకుంటారో ఆ సరుపు అయితే దీంట్లోకి ఈ విధంగా వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు అయితే వంట సోడా ఉంటుంది కదండి, ఆ వంట సోడా కూడా నేను 1/2 స్పూన్ వరకు వేసేసుకొని మొత్తం అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. కావాలి అనుకుంటే మీరు ముందుగానే మొత్తం సరుపు పెద్ద ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా, ఆ ప్యాకెట్లో కొంచెం ఈ విధంగా వంట సోడాని అయితే కలిపేసి పక్కన పెట్టేసుకొని మీకు కావాల్సినప్పుడు మీరైతే ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడైతే బట్టలు వాష్ చేసేటప్పుడు నేను దీన్ని ఈ విధంగా అయితే యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయడం లేదు, ఈ విధంగా నేను చేత్తోనే ఉతుకుదాం అనేసి ఇక్కడ టబ్లోకి అయితే సరుపు ఇంతకు ముందు వంట సోడా అయితే మిక్స్ చేశాను కదా, అది మొత్తం కూడా ఈ విధంగా అయితే వేసేసుకొని వాటర్ అయితే పట్టేస్తున్నాను. ఈ విధంగా వాటర్ పట్టేసిన తర్వాత ఇప్పుడు మనం బట్టలు అయితే నానబెట్టేద్దాము. ఈ విధంగా మనం బట్టలు ఒక 5 మినిట్స్ లేకపోతే 10 మినిట్స్ వరకు బట్టలు నానబెట్టేసి మనం ఉతికేసామనుకోండి నీట్గా క్లీన్ అయిపోతాయి. ఎక్కువ శ్రమపడి మనము బట్టలు ఉతకాల్సిన అవసరం లేకుండా ఈజీగా సింపుల్గా అయితే మనం బట్టలు ఈ విధంగా అయితే ఉతికేసుకోవచ్చు. చూసారు కదండి, నురుగు అయితే ఎంత నురుగ్గా వచ్చిందో. మనం ఈ విధంగా నానబెట్టేసుకొని మనం ఇంకా ఉతికేసామనుకోండి మన బట్టలు కూడా, పిల్లల బట్టలు కొంచెం మురికి ఎక్కువ ఉన్న, వైట్ బట్టలకి కొంచెం మురికి ఎక్కువ ఉన్నా కూడా ఈ విధంగా మీరైతే ట్రై చేసి చూడండి. చాలా కొత్త వాటిలా షైనీగా కూడా మెరుస్తాయి బట్టలు అనేది. మనం ఎక్కువసేపు శ్రమ పడాల్సిన అవసరం లేకుండా బట్టల మీద ఉన్నటువంటి మురికి మొత్తం కూడా ఈజీగా అయితే వదిలిపోతుంది. ఇక్కడ నేనైతే బట్టలు వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, జాడీ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా కనబడుతున్నాయో. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయనుకుంటారో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.